Hey guys, hello everyone. Welcome and welcome back to my channel. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే మనకు జాబ్ వచ్చే వరకు మనం ఫినాన్షియల్ ఎలా స్టెబిలిటీని పొందాలి, ఫినాన్షియల్గా మనం ఎలా స్టేబుల్గా ఉండాలి. సో ఇప్పుడు కొంతమందిది ఇంజనీరింగ్ అయిపోయి ఉంటుంది, లేకపోతే నార్మల్ డిగ్రీ అయిపోయి ఉంటుంది, లేకపోతే సో అండ్ సో ఏదో ఒక డిగ్రీనో ఏమో కంప్లీట్ చేసి ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఆన్బోర్డింగ్ అనేది లేట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విప్రో చూసుకున్నట్లయితే విప్రో ఎప్పుడు హైరింగ్ 2022 సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ అనుకుంటా ఈ ఏజ్లోనే వాళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు 23rd 2023 ఇది జాన్యువరి అనమాట. ఇప్పుడు దాకా వాళ్ళకి ఆన్బోర్డింగ్ కూడా రాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎలా సంపాదించాలి? సో ఇన్ని రోజుల వరకు ఖాళీగా ఉంటే ఏదో ఒక సందర్భంలో అయినా ఇంట్లో వాళ్ళు అంటారు, ఇంకెన్ని రోజులు ఇంట్లోనే ఉంటావు, ఇంకా ఎన్ని రోజులు మాపైనే డిపెండ్ అవుతావు, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, నువ్వు కూడా డబ్బులు సంపాదించు, నీకు ఇంజనీరింగ్ వరకు మేము చదివించాము, ఇప్పుడు నువ్వు అట్లీస్ట్ ఇంట్లో కొద్ది పర్సంటేజ్ అని నువ్వు హెల్ప్ చేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు. అలా వాళ్ళు ఒకవేళ అనకపోయినా మనకే రీగ్రెట్ ఉంటుందన్నమాట. అరే ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, నాకు నేనే ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎలా సంపాదించుకోవాలి అండ్ ఎలా నేను గెట్ చేసుకోవాలి మనీ అని అనుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళందరి కోసం కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా పేరు మధు అన్నమాట. నేను రీసెంట్గానే నా ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశాను ఇన్ ది స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం నుంచి. సో నేను కరెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా. సో ఈరోజు నేను మీతో కొన్ని వేస్ చెప్పబోతున్నాను అనమాట. సో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అండ్ మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎలా పొందుకోవాలి అనేది. సో ముఖ్యంగా వచ్చేసి మీరు ఖాళీగా ఉన్నారు అంటే ఏదో వర్క్ చేయడం నేర్చుకోండి, లేదా ఒక స్కిల్స్ని నేర్చుకోవడం ట్రై చేయండి. అంటే మీకు ఇప్పుడు ఏదో ఒక డొమైన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అంటే ఒక జాబ్ ఆన్బోర్డింగ్ కాకుండా మీకు ఇంకా ఏదో సంథింగ్ స్కిల్స్లో నేర్చుకోవాలి అండ్ నేను ఆ డొమైన్ వైపు వెళ్ళాలి అని ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అని డ్రీమ్ ఉంటుంది అనుకో. సో మీరు దానికి సంబంధించి వాటిపైన వర్కౌట్ చేయండి. సో ఫుల్ స్టాక్కి సంబంధించి కోర్సెస్ నేర్చుకోవడం లైక్ HTML కానీ, CSS కానీ, జావా స్క్రిప్ట్ కానీ, పైథన్ కానీ, సో అండ్ సో జావా కానీ, AngularJS, Node.js, React.js, సో అండ్ సో ఉంటాయి కదా. సో వాటన్నిటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక మెథడ్. అండ్ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఆ జాబ్ వచ్చే వరకు ఇంకో జాబ్ని వెతుక్కోవడం ఆల్టర్నేటివ్గా. అంటే ఇట్స్ నాట్ ఎ ఫుల్ టైమ్ జాబ్, ఇట్స్ ఎ పార్ట్ టైం జాబ్ లాగైనా చేయొచ్చు, లేదా ఫుల్ టైం జాబ్ కోసమైనా చేయొచ్చు అనమాట. సో అలా అయినా వెతుక్కోండి. లేదు అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలైటికల్ స్కిల్స్ ఉన్నాయి అంటే మీరు ఒక BPO సెక్టార్లో కూడా వర్క్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సో మీరు ఇప్పుడు టెలికాలర్గా కానీ, BPO సెక్టార్లో సపోర్ట్ లైక్ వాయిస్ ప్రాసెస్లో కానీ, నాన్ వాయిస్ ప్రాసెస్లో కానీ వర్క్ చేయడం అనమాట. సో ఇవి ఎలాగంటే దీనికి ఎలాంటి బాండింగ్ కానీ, అగ్రిమెంట్ కానీ ఉండవు. సో మనం ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అండ్ మనం వద్దు అనుకున్నప్పుడు వచ్చేసేయచ్చు అనమాట. సో ఇలాంటి జాబ్స్ని వెతుక్కోవడం ద్వారా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే మీరు ఖాళీగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇదైతే నా కైండ్ సజెషన్ అనమాట. వీటితో పాటుగా నేను ఒక 16 వేస్ చెప్తాను, 16 మార్గాలు చెప్తాను డబ్బులు సంపాదించడానికి. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనమాట. సో ఫ్రీలాన్సింగ్ అంటే మీకు ఏ స్కిల్ అయితే బాగా వచ్చు అనుకుంటున్నారో వాటిని పార్ట్ టైం జాబ్గా కానీ, లేదా ఫుల్ టైం జాబ్గా కానీ చేయడం అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బ్లాగింగ్ అనమాట. సో బ్లాగింగ్ అంటే కంటెంట్ని రాయడం బ్లాగర్గా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్లో వ్లాగ్స్ చేయడమా, లేకపోతే ఏం స్కిల్ వస్తే అది ఎక్స్ప్లెయిన్ చేయడమా, టీచింగ్ చేయడమా, డిజైనింగ్ చేయడమా, ఫోటోగ్రఫీనా, ఎడిటింగా, ఏది వస్తే అది. సో మీకు ఏం వచ్చినా సరే మీరు యూట్యూబ్లో ప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. సో మీరు మంచిగా డిజైనింగ్ చేయగలుగుతారా, గ్రాఫిక్స్ని ఎడిటింగ్ చేయగలుగుతారా, సో దెన్ యూ కెన్ డూ దట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టీచింగ్ ఇన్ ఆన్లైన్. సో మీకు మంచిగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేదా మీరు ఒక టాపిక్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, లేదా మీరు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టా. సో టీచింగ్ ఇన్ ఆన్లైన్. సో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట, బైజూస్ కానీ, వేదాంతు కానీ, అన్అకాడమీ అని. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ ఫ్రీగా మనకు జాబ్స్ ఇచ్చేస్తాయి. మనం టీచింగ్ కూడా మొదలు పెట్టచ్చు. అండ్ మన దగ్గర స్కిల్స్ ఉన్నాయంటే వాళ్ళు మనకి 20-30 వేలు కూడా ఇస్తారు నెలకు. అండ్ కంటెంట్ రైటింగ్. సో ఎవరైతే బాగా
రైట్ చేయగలుగుతారు, అంటే లైక్ షార్ట్ ఫిలిమ్స్కి, మూవీస్కి కంటెంట్ని రాయగలుగుతారు, వెబ్ సిరీస్కి కంటెంట్ని రాయగలుగుతారు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ద జాబ్. సో అప్పుడు కూడా వరకు కూడా మీరు ఫినాన్షియల్ స్టెబిలిటీని సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో రీల్స్ని చేయడమా, పేజెస్ని మెయింటైన్ చేయడమా, లేకపోతే పోస్టులు పెట్టి డబ్బులు సంపాదించడమా, కొలాబరేట్ అయ్యేసి డబ్బులు సంపాదించడమా. సో ఇవన్నీ కూడా మార్గాలు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ యాడ్స్ కోసం వర్క్ చేయడం, అండ్ డేటా ఎంట్రీ జాబ్స్ చేయడం, అండ్ పార్ట్ టైం జాబ్స్ చేయడం, అంటే ఒక మెడికల్ షాప్లో కానీ, లేకపోతే ఏదో ఒకటి హోటల్లో కానీ, రిసెప్షనిస్ట్గా కానీ, ఏదైనా సరే మనం డబ్బులు సంపాదించడానికి ఏం చేసినా తప్పులేదు. మన క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. మనం డబ్బులు సంపాదిస్తున్నాం, దొంగతనం ఏం చేయట్లేదు కదా. సో భయపడాల్సిన అవసరం అస్సం లేదు. అండ్ ఇంటర్న్షిప్స్ చేయడం. సో ఇంటర్న్షిప్స్ అనేవి ఒక బెస్ట్ కెరియర్ గ్రోత్ ఉన్నవి. సో ఇంటర్న్షిప్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 12th వన్ వచ్చేసి పార్ట్ టైం వర్క్స్ అనమాట. సో పార్ట్ టైం వర్క్స్, మీ లొకాలిటీలో ఉన్న పార్ట్ టైం వర్క్స్ కూడా చేయడం, అండ్ ట్రాన్స్క్రిప్షనిస్ట్గా వర్క్ చేయడం, అండ్ సెల్ యువర్ స్టఫ్. సో మీ దగ్గర మన స్టఫ్ ఉంటే వాటిని కూడా అమ్మడం, అంటే మీ దగ్గర ఏవైతే మీకు పనికిరానివి వేరే వాళ్ళకి పనికి వచ్చేటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమ్మడం. అండ్ గివింగ్ థింగ్స్ టు రెంట్. సో మీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయి, వాటిని రెంట్కి ఇచ్చుకొని కూడా ఎర్న్ చేయొచ్చు. మీ దగ్గర మంచి కెమెరా ఉందనుకో, రోజుకి 1000 రూపాయలు తీసుకుంటారు ఒక రోజుకి ఒక కెమెరా. సో దాన్ని కూడా రెంట్కి ఇచ్చేసుకో డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ డెలివరీ బాయ్గా వర్క్ చేయడం, అంటే లైక్ జొమాటోలోనా, స్విగ్గీలోనా, అమెజాన్లోనా ఇలా కూడా సంపాదించవచ్చు, లేదా ర్యాపిడోలో కూడా వర్క్ చేయొచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ టు ఎర్న్ మనీ. జస్ట్ వీ హ్యావ్ కన్సిస్టెన్సీ టు వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేయాలి అనే ఒక ఎంతూజియాస్టిక్గా ఉండాలి. సంపాదించాలి అనే ఒక హార్డ్ వర్క్ మనలో ఉంటే మనం సంపాదించవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మెథడ్స్ అనమాట. సో నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు ఎక్కడో ఒక్క పాయింట్లో అయినా యూస్ఫుల్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. సో నిజంగా యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, బికాజ్ స్టూడెంట్ లైఫ్ తర్వాత వచ్చే ఒక 3-4 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఒక క్రూషియల్ స్టెప్ అనమాట. బికాజ్ మనం ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ తర్వాత చేయబోయే జాబ్ అనేది మన ఫ్యూచర్ని డిఫైన్ చేస్తుంది. సో మనం ఈ జాబ్ బేస్ పైనే ఇంకో కెరియర్కి స్విచ్ అవుతాం, లేదా ఇంకో కంపెనీకి స్విచ్ అవుతాం. సో ఇలాంటి కెరియర్ అనేది చాలా అంటే చాలా స్పష్టంగా తీసుకోవాలి. అండ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు తీసుకునే ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్. మేక్ షూర్ ఆ స్టెప్ని అనుగుణంగా తీసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ అండ్ షోకేస్ దెమ్ ఇన్ టు ఎ రియల్ టైమ్ సో దట్ యూ కెన్ అచీవ్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో అవి రియల్ టైంలో ఎప్పుడొకప్పుడు ఎక్కడో ఒక చోట యూజ్ అవుతాయి. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయండి. అండ్ సో నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ మరికొత్త వీడియోతో నేను ఇంకోసారి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.